ఓం నమో భగవతే శ్రీ రమణాయ. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక, విషయము తెలుసుకోవటానికి చేసే యత్నం. ఈ అధికరణలో బ్రహ్మను గురించి తెలుసుకోవాలనే కోరిక ఎందుకు కలుగుతుందో వివరిస్తున్నారు. సూత్రము: అథాతో బ్రహ్మజిజ్ఞాస. అథ పిమ్మట, అతః కాబట్టి, బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మమును తెలుసుకోవాలనే కోరిక. వివేకాది సాధన సంపత్తి సిద్ధించిన తరువాత కర్మఫలం అనిత్యము, అశాశ్వతము. మోక్షము నిత్యము, పరబ్రహ్మయే సత్యము అని తెలిసింది కాబట్టి ముముక్షువు బ్రహ్మను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. సాధకుడు వేదాంగాలు చదివాడు, బ్రహ్మచర్యం పూర్తయింది, గృహస్థు అయినాడు, శాస్త్రోక్తంగా యజ్ఞయాగాలు నిర్వహించాడు. ఎన్ని శాస్త్రాలు చదివినా, యజ్ఞయాగాలు చేసినా, దేవతలను అర్చించినా, జీవాత్మ పరమాత్మల ఏకత్వం గురించి తెలియకపోతే ఉపయోగం లేదు. అటువంటి వాడికి ఎన్ని కల్పాలు గడచినా మోక్షం రాదు. ధనం వల్ల మోక్షం లభించదు, కర్మల వల్ల మోక్షం రాదు. కర్మాచరణ వల్ల ఉత్తమ లోకాలు మాత్రమే ప్రాప్తిస్తాయి. కేవలము జ్ఞానమే మోక్షానికి మార్గము. అందుచేత విద్వాంసుడు ఐహిక భోగాలను వదిలిపెట్టి, మంచి గురువును శరణుజొచ్చి, ఆయన ఉపదేశాలు శ్రద్ధగా వింటూ, బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ, మోక్ష మార్గం కోసం ప్రయత్నించాలి. సద్వస్తువైన ఆత్మను దర్శించటంలో నిమగ్నుడై, యోగి అయి సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్న తన ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆత్మదర్శనాభ్యాస తత్పరుడైన విద్వాంసుడు సమస్త కర్మలను వదిలి, ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి పొందటానికి ప్రయత్నించాలి. కర్మలు బంధహేతువులు కాబట్టి కర్మపరిత్యాగం చెయ్యాలి. కర్మల వల్ల చిత్తశుద్ధి జరుగుతుంది, అంతేకాని జ్ఞానం మాత్రం రాదు. గురువు చేసిన బోధనలు వినటం వల్ల, వాటిని గురించి ఆలోచించటం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతేకాని ఎన్ని తీర్థాలు సేవించినా, దాన ధర్మాలు చేసినా, సత్రములు కట్టించినా, కర్మలు చేసినా జ్ఞానం మాత్రం రాదు. ఆత్మనిష్ట కలగాలంటే విద్వాంసుడికి 4 లక్షణాలుండాలి. వాటినే సాధన చతుష్టయము, సాధన సంపత్తి అంటారు. ఇవే మోక్ష సాధనాలు. సాధన చతుష్టయము అంటే: 1. నిత్యానిత్య వివేకము. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనే విషయ పరిజ్ఞానం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, కనిపించే జగత్తంతా అనిత్యమైనది, బ్రహ్మ ఒక్కటే శాశ్వతమైనది. 2. వైరాగ్యము. ఇహలోక సుఖాల పట్ల విముఖత. శరీరం మొదలు బ్రహ్మలోకం వరకు ఉండే భోగ్య పదార్థాలన్నింటి మీద అసహ్య భావన కలగటం. 3. షట్సంపత్తి. ఇవి మొత్తం 6. 1. సమము. అంతరింద్రియ నిగ్రహము. 2. దమము. బాహ్యేంద్రియ నిగ్రహము. ఇంద్రియాలను వాటి విషయాల నుండి మళ్లించి, వాటి స్థానాలలో వాటిని నిలిపివేయటం. 3. ఉపరతి. కర్మపరిత్యాగం. బాహ్య విషయాలను చిత్తవృత్తులతో సహించకుండా ఉండటము. 4. తితిక్ష. శీతోష్ణ సుఖ దుఃఖాలను సహించే శక్తి. చింత, బాధ మొదలైనవి లేకుండా సమస్త సుఖ దుఃఖాలు కష్టాలు సహించటం. ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉండి కూడా అపకారికి ఉపకారం చెయ్యటం. 5. శ్రద్ధ. గురువునందు, ఆయన చెప్పే విషయాలయందు విశ్వాసము. 6. సమాధి. బుద్ధిని ఎప్పుడూ శ్రద్ధ బ్రహ్మమునందే నిలిపి ఉంచటం. 4. ముముక్షత్వము. మోక్షం పొందాలనే కోరిక. అహంకారం దగ్గర నుండి బ్రహ్మ వరకు శరీరానికి అంతా అజ్ఞానంతో కల్పించబడిన బంధనాలే. ఆత్మజ్ఞానం పొందటం ద్వారా ఈ బంధనాలను త్రెంచుకోవచ్చు. మీ అందరికీ ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ. ఓం శాంతి శాంతి శాంతి.